ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈరోజు మనం కడియపలంకలోని శ్రీ రంగనాథ నర్సరీని విజిట్ చేద్దాం. నార్మల్గా మనం నర్సరీస్లో ఫ్రూట్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ చూస్తూ ఉంటాం కదా. ఈ రంగనాథ్ నర్సరీలో మనం ఇంపోర్టెడ్ ఫ్రూట్ ప్లాంట్స్, హోల్ గరం మసాలా ప్లాంట్స్, ఒక్కటేమిటి ఆల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఏంటండి అన్నారు? ఎల్కోనియా అండి. ఎల్కోనియా అండి. ఓపెన్ పెట్టచ్చండి, ఇండోర్ కూడా పెట్టు. ఇండోర్ కూడా పెట్టు. రేట్ ఎంత ఉంటుందండి? రేట్ ఉంటుందండి 300 అండి. ఇదండి సంపంగా అండి. ఇది ఆకు సంపంగా అండి. స్మెల్ వస్తుందండి. ఇది స్మెల్ వస్తుందండి. సంవత్సరం పాటుకి పూలు ఉంటాయండి. ఇది ఇంతకుముందు ఏదో పెద్ద చెట్లు ఉండి అది ఒక రకంగా పెద్ద చెట్లు. బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు ఇదేనండి. మనకి డ్రై కట్ చేసుకుని డ్రై చేసుకుని వాడుకోవాలి. ఇది ఎంత ప్లాంట్ ఎంత పడుతుందండి? 40 రూపాయలు. ఇదండి నిమ్మండి. ఇది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్. అంజీరా. అంజీరా. అలా ఉందండి. ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. సీతాఫలం కదండి. ఇది సీతాఫలం. ఇదండి లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం అండి. మన ఫలం. హనుమాన్ ఫలం అండి. ఇంతవరకు పేరేం లేదండి. ఏ కలర్ లో ఉంటుందండి? ఫ్రూట్ అండి. హనుమాన్ ఫలం కదండి. అదే ఇంట్లో అలా సీతాఫలం ఉంటుందండి. సీతాఫలం కదండి. లక్ష్మణ ఫలం. చూసారా మీరు? ఇక్కడ కాయలేదా ఇది? ఇదండి కొండ మామిడి అండి. ఓ, తింటారండి ఫ్రూట్? ఇదే తింటారండి. పప్పులో గట్ట వేసుకుంటారు. ఓకే అండి. వస్తాయి మార్కెట్లో. ఓకే అండి. ఇది ఆలివ్ అండి. ఆలివ్ అండి. అదండి. ఈ ప్లాంట్ ఎంత పడుతుందండి? 150. దానిమ్మ కదండి. దానిమ్మ. ఇది రెడ్ సీతాఫలం అండి. రెడ్ అండి. రెడ్ అంటే పైన తొక్క రెడ్ కలర్ ఉంటుందండి. తొక్క రెడ్ ఉంటాయండి. కొన్ని లోన్ల ఫ్రూట్ కూడా రెడ్ అండి. ఫ్రూట్ కూడా రెడ్. ఇది రుద్రాక్ష అండి. రుద్రాక్ష అండి. ఇవ్వండి. అంటే ఈ ప్లాంట్ లో మనకు తెలుసుదండి ఇది ఏకముఖి, ఇది ఇలా అని అలా తెలియదు. కాదు, ఇది ఒకే ట్రీకి అన్ని రకాలు వస్తాయి. ఓకే. ఇది ఎంత పడుతుందండి? 100 రూపాయలు. కానీ ఇది పెద్ద ట్రీ అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. మామిడి హైబ్రిడ్. థాయిలాండ్ మామిడి. థాయిలాండ్ మామిడి అండి. ఓకే. జామ్ కూడా అదేనండి. థాయిలాండ్ జామ్. థాయిలాండ్ జామ్. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి. కొన్ని అక్కడ ఉంటే కొన్ని లోకల్లో తయారవుతాయి. ఇవి ఇండోర్ అండి. ఇవి మొత్తం అన్ని కూడా ఇండోర్ పెట్టారా? స్పైసెస్ ఉన్నాయండి ఇందులో. ఇవన్నీ కూడా జాజికాయ అండి. జాజికాయ అండి. మొత్తం ఇది పలావ్ ఐటమ్ అండి. దాంతో కూడా పలావ్ ఐటమ్.
జాజికాయ అండి. ఇదేమో దాచిన చెక్క అండి. దాల్చిన చెక్క అండి. ఇది ఏదన్నారు? ఇది జాజికాయ అండి. జాజికాయ అండి. ఓకే అండి. ఇంకా ఈ లైన్ అంతా ఇవేనండి. ఈ లైన్ అంతా ఏమేనండి కొన్ని ఫ్రూట్ ఐటమ్ ఉందండి. అది చూద్దాం అండి. అది బిగ్ కాఫీ అండి. ఏదండి అది? కాఫీ మొక్కలు. కాఫీ అండి. ఇక్కడ ఎవరో వేయరండి చూడడానికి. ఇది ఏజెన్సీకి వెళ్ళిపోతాయి కాఫీ మొక్కలు. కాఫీ కదండి ఇది? కాఫీ అండి. లిచీ అండి. కివీ ఫ్రూట్ అండి. ఇది చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాస్తాయండి మనకి ఇవి. కాఫీ ఏం మిరాకిల్ ఫ్రూట్ అండి. ఫ్రూట్ అండి ఇదేనే. ఇప్పుడు చూడలేదు, పేరు ఏం లేదు, చూడలేదు. ఎలా ఉంటుంది? మిరాకిల్ చిన్నగా ఉంటాయండి కాయలు. మిరాకిల్ ఫ్రూట్ అండి ఇది. అది మీరు ఏం తిన్నా కానీ స్వీట్గా ఉంటుంది. మీరు ఈ పండు తినేసి కారంగా పచ్చిమిరకాయ తిన్నా కానీ మీకు స్వీట్గా. ఓకే, ఇది విన్నామండి, ఎప్పుడు చూడలేదు. పడుతుంది వర్షం. డైరెక్ట్ ఎండ తగలదు. ఏవి లేవండి ఫ్రూట్స్ చూడగలేరా? ఇదండి బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ అండి. కాస్ట్ అండి అసలు చాలా రేట్ అండి ఫ్రూట్స్ ఇవి. డ్రై ఫ్రూట్స్ అయితే బ్లూబెర్రీ. ఈ ప్లాంట్ ఎంత పడుతుందండి? 150 రూపాయలు. ఓకే, ఇదే బెటర్ అండి. ఇంచక్క ఒక ప్లాంట్ వేసేసుకోవచ్చు. ఇదేమో మ్యాంగోస్టైన్ అండి. అదేమో దుర్యాన్ ఫ్రూట్. ఏం ఫ్రూట్ అండి? దుర్యాన్ అండి. దుర్యాన్ అంటే అదొక ఫ్రూట్ అండి. పేరు ఏం లేదండి, వినలేని పేర్లు అని చెప్తున్నారు. ఇది ఇంపోర్ట్ అవుతాయండి మనకి. దుర్యాని. ఇది మ్యాంగోస్టైన్ అండి. ఏంటండి అన్నారు? మ్యాంగోస్టైన్. మ్యాంగోస్టైన్ ఇది ఫ్రూట్ అండి. అది ఫ్రూట్. మనకి ఎక్కడ చెట్లు ఉంటాయండి ఇవి? ఇక్కడ లేవండి. అని ఎక్స్పోర్ట్ అవుతాయి. ఏ స్టేట్ల వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయండి? ఇండియా మొత్తం అంతా మనకి వాళ్ళే వచ్చి కొనుక్కుని వెళ్తారండి అంతే. యాలకులు ఇవ్వండి అక్కడ ఉన్నాను. ఇవండి పొడవు. యాలకి మొక్కలండి. యాలకు. ఏమో లవంగాలు. లవంగం. ఓకే అండి. ఇండోర్ అండి. ఈ లవంగాలండి పెద్ద. ఇది లవంగానండి. ఇవేంటండి? లిప్టిక్ ఫామ్ అండి. రెడ్ పాన్స్ అంటారు. అదే కాండం ఎరగొస్తుందండి. మొత్తం స్టెమ్ అంతా కూడా రెడ్ కలర్లో వస్తుందండి ఇది.
ఓకే, అందం కోసం అండి ఇది. అందం కోసం. ఇదేంటండి పెద్ద ఆకులతో ఉంది? జామియా సైకస్ అండి. అదే ఫ్రూట్స్ ఏం కాదు, సో అని ఓన్లీ షో ఐటమ్. ఇది ఆవకాడో ఫ్రూట్ అండి. అవకాడో అండి. ఓకే అండి. పింక్ పనస్ అండి. వెరిగడ్డి జామ. ఇవి మీకు ఎలా తెలుస్తాయి ఇవి? ఆకులు తేడా ఉంటాయి. మీరు ఆకు ఆ మాత్రం లేకపోతే చెప్పలేరు ఎవరికి. ఇది వాటర్ ఆపిల్ రెడ్ అండి. ఓకే. స్వీట్ చెర్రీ అండి. స్వీట్ చెర్రీ ఫ్రూట్ ఉంటుందండి దీన్ని ఎక్కడెక్కడ? ఫ్రూట్ ఉందండి. ఇంకా పెద్ద అవ్వాలి ఇవి. అవును. స్వీట్ చెర్రీ. ఇదండి చాలా అందంగా ఉంది మొక్క. ఇది దల్బక్రా చెర్రీ అండి. ఆల్బక్రా. ఇది పెద్ద చెట్టు అవుతుంది ఇదినే. అవునండి. ఓకే అండి. మొక్క అందంగా ఉంది చూడడానికి. ఉసిరండి, పెద్ద ఉసిరండి. పెద్ద ఉసిరి మామూలుగా రాతుసిరి. మలయాళీ యాపిల్. మలయాళ యాపిల్ అంటే పైన పీల్ ఎలా ఉంటుందండి? పైన తొక్క ఎలా ఉంటుందండి? పైన కవర్ పైన తొక్క రెడ్గా ఉంటుంది. రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు మన మార్కెట్లో వచ్చే యాపిల్ అనేది కాదండి. బాగుంటుంది ఫ్రూట్ ఇది తినడానికి. మీ దగ్గర ఏం కాసాయిలు అవి? కాసేదాకా ఉంచరేమో. ఇది యాపిల్ రేగండి. ఆపిల్ రేగ్ ఇదంతా కూడా. టేబుల్ నిమ్మండి. లెమన్లో రకం అండి. టేబుల్ నిమ్మ చిన్న కాస్తాయి అంతే. ఆ సైజుగా వస్తాయండి. పర్పస్ ఏంటండి? అది దేనికి ఉపయోగపడుతుంది? సో అండి. షో అయినా ఫ్రూట్ పని చేయదా? ఫ్రూట్ ఆడుకోవచ్చండి, ఎక్కువ పుల్లగా ఉంటుంది. రసం తీసుకునే పని చేస్తుంది. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుందా లోపల? కాదండి, ముగ్గుకి ఆరెంజ్ వస్తుందండి. లోపల అండి తొనలు. ఆరెంజ్ ఓకే, అక్కడ ఉండేది కరెక్ట్. కానీ పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది.
ఇదేంటంటే ఇది ఇది మినీ బత్తాయి అండి. మినీ బత్తాయి. కాయలు కాస్తాయండి. కాస్త ఇవి తిన్నారు పని చేస్తా ఫ్రూట్ ఇది. స్వీటే ఉంటుందండి ఇది. ఉంటుంది. కానీ ఎక్కువ కాయు. బార్బరస్ చెర్రీ. బార్బరస్ చెర్రీ. ఇప్పుడు ఫ్రూట్ చూసారా మీద ఇప్పుడు కంటితో చూడాలి. గాలబండ బాదం అండి. బాదం కాయలు కాస్తాయి. ఇది మనకి మార్కెట్లో దొరికే బాదం పప్పు. ఇది అమెరికాలో ఉంటుందండి ఎక్కువ. ఇది ఆల్మండ్ ట్రీ. ఇది ఏంటండి ఇది వెరైటీ ఉంటుంది. పొలాలకండి. షో ఐటమ్. ఇది జపాన్ గోవా అండి. జాంకాయలు చిన్నకాయలు కాస్తాయండి. జామకాయ అండి అది. నాకాల లేదు కదా. లేదండి. జపాన్ గోవా. ఇది అంతే మీకు 100 రూపాయలు 150 రకం. ఇది లిచ్చి అండి. లీచీ పళ్ళు. ఓకే. ఇది నోని ఫ్రూట్ అండి. ఏంటన్నారు? నోని. నూనె. ఓకే. నూనె జ్యూసే వస్తుంది ఈ మధ్య. ఇది మలబారీ ఫ్రూట్ అండి. మలబార్ అండి. ఇది ఫ్రూట్ కింద వాడుతున్నారు కదండి ఇది. మలబార్. లీఫ్లా ఫ్రూటే. ఓకే. బ్లాక్ కూడా అవుతుంది. అరటి ఉంది కదండి, అది గార్డెన్ పర్పస్ అది, ఫ్రూట్ ఏం కాదు. ఫ్రూట్ కాదండి. మీరు చెప్పి అది ఇది ఒకటేనండి. అదండి ఇది రుద్రాక్ష అండి. రుద్రాక్ష. దీని అది లాగుందండి. దీనికి ఫ్రూట్ ఉందండి దీనికి? లేదండి. లేదా? స్ట్రాబెర్రీ జామ్ అండి. స్ట్రాబెర్రీ జామ్ అండి. ఇది మిరియాలండి. ఇది ఫ్రూట్ వచ్చేది. అది మిరియాలండి. ఓకే అండి. ఇందులో 2 వెరైటీలు ఉంటాయండి. ఇది ఫ్రూట్ వస్తుందండి, ఇంకోటేమో అక్కడ చెప్తున్నారు చూసారా, పాదు వస్తుంది. అది ఫ్రూట్ వాడుకోవచ్చు అండి. అది వాడుకోవచ్చు. అవి పని చేయవండి. అది పాదు చెట్టుకి ఎక్కేదండి. ఇది ఇలాగా చిన్నగా ఉంటుందండి. ఇది చిన్నగా ఉంటుంది. ఓకే. తోటలకు వాడతారు. అది తోటలో వేస్తారు. తోట. ఇదైతే ఇంటి దగ్గర పెంచుకోవడానికి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.